ఈ రోజుల్లో వైద్యం అనేది పేదోడికి అందని ద్రాక్షలా మిగిలిపోతోంది. సరైన సమయంలో ఆసుపత్రికి తీసుకెళ్లినా డబ్బు కట్టే పరిస్థితి లేక ఎంతో మంది పేదలు ప్రాణాలు కోల్పోతున్నారు. అలాంటి ఘటనలు చూసి చలించిపోయారు బీఆర్ఎస్ పార్టీ మల్కాజ్గిరి పార్లమెంట్ కంటోన్మెంట్ అసెంబ్లీ ఇన్ఛార్జ్ మర్రి రాజశేఖర్ రెడ్డి. తన మాతృమూర్తి అరుంధతి పేరిట ఆసుపత్రిని స్థాపించి పేదలకు ఉచితంగా వైద్యం అందిస్తున్నారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని దుండిగల్ ప్రాంతంలోని అరుంధతి హాస్పిటల్ పేదల పాలిట పెన్నిధిగా మారింది. కేటీఆర్ గిఫ్ట్ ఏ స్మైల్ స్ఫూర్తితో ఇప్పటి వరకు 28,000 శస్త్రచికిత్సలు అందించినట్లు వైద్య బృందం వెల్లడించింది. అరుంధతి హాస్పిటల్లో నిష్ఠాతులైన వైద్య బృందం నేతృత్వంలో 24 గంటలు సూపర్ స్పెషాలిటీ వైద్య సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి. లక్షలు ఖర్చు చేసే శస్త్రచికిత్సలు సైతం ఉచితంగా అందించడంతో అనేక మంది ప్రజలు అరుంధతి హాస్పిటల్ని ఆశ్రయిస్తున్నారు. బ్లెస్సీ దెబోరా, నేను గుంటూరు నుంచి వచ్చాను. మాది నేటివ్ బాపట్ల. సో గుంటూరులో నేను బీఎస్సీ న్యూట్రిషన్ చదువుతున్నాను. ఫైనల్ ఇయర్ అయిపోయింది. నాకు చిన్నప్పటి నుంచి హార్ట్ ఇష్యూ ఉందని మాకు ఈ మధ్య తెలిసింది, ఇంతకుముందు తెలీదు. సో తెలిసిన తర్వాత మేము చాలా హాస్పిటల్స్ తిరిగిన తర్వాత లాస్ట్ ఈ హాస్పిటల్ మాకు తెలిసిన వాళ్ళ ద్వారా తెలిసింది. సో ఇక్కడికి వచ్చిన తర్వాత మా ఇక్కడ చాలా ఫ్రీగా ఆపరేషన్ చేశారు. నాకున్న స్టార్టింగ్ చాలా పెయిన్ ఉండేది. ఆ పెయిన్ అంతా ఈ ఆపరేషన్ ద్వారా, సర్జరీ ద్వారా మొత్తం క్లియర్ అయింది. పర్మనెంట్ సొల్యూషన్ ఇచ్చారు. దానికి హాస్పిటల్కి నేను చాలా థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను. ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ దట్. బ్లెస్సీ గారికి ఫ్రైడే రోజు అడ్మిట్ చేసాము. ఆమెకి ఈ హార్ట్లో బీటింగ్ ప్రాబ్లం, రిథమ్ ప్రాబ్లం అంటాము, బీటింగ్ ప్రాబ్లం. అందులో సూప్రావెంట్రికులర్ రిథమ్ ప్రాబ్లమ్స్, వెంట్రికులర్ రిథమ్ ప్రాబ్లమ్స్ అని ఉంటాయి. ఈమెకి సూప్రావెంట్రికులర్ రిథమ్ ప్రాబ్లమ్స్ ఉంటే దాన్ని ఎలక్ట్రోఫిజియలాజికల్ టెస్ట్ ద్వారా ఐడెంటిఫై చేసి దాన్ని కరెక్ట్ చేస్తున్నాము. పోలరైజేషన్ టెక్నిక్ ద్వారా కరెక్ట్ చేస్తున్నామండి, అబ్లేషన్ టెక్నిక్. ఈ బ్లెస్సీ అనే అమ్మాయికి రిథమ్ ప్రాబ్లం ఉండే. ఇది చాలా అరుదైన కేసు. ఆంధ్ర నుంచి ఇక్కడ మా హాస్పిటల్కి వచ్చారు. వచ్చినప్పుడు మా డాక్టర్ గారు దానికి క్యూర్ చేసి బాగు చేసిండు. వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అయింది, వాళ్ళ మదరు, వాళ్ళ ఫాదరు. పోతే మా హాస్పిటల్లో డైలీ ఒక 1000 మంది అవుట్ పేషెంట్స్ వస్తారు. మన హైదరాబాదే కాక తెలంగాణ, ఆంధ్ర, సరౌండింగ్ స్టేట్స్ నుంచి వస్తారు. మేమంతా ఫ్రీ సేవలు ఇక్కడ చేస్తున్నాం. మా కొడుకు రాజశేఖర్ రెడ్డి, ఆయన ఆధ్వర్యంలో ఈ హాస్పిటల్ రన్ చేస్తుంది. నమస్తే, నా పేరు గుడివాక నాగమణి. మా ఊరు నల్గొండ జిల్లా. మేము ఉండేది జీడిమెట్లలో. ఇక్కడికి నాకు గర్భసంచి ఆపరేషన్ కోసమని వచ్చాను. గడ్డలైన అని చెప్పి అన్నారు. ఆపరేషన్ అయ్యి జరిగినాయి. చాలా బాగా చూసుకున్నారు. డాక్టర్స్ కానీ, సిబ్బంది కానీ, సిస్టర్స్ కానీ అందరూ చాలా బాగా చూసుకున్నారు. చాలా రెస్పాండ్ అయ్యారు అందరూ. నాకు ఇప్పుడు అంతా బాగుంది, రికవర్ అయిపోయింది. ఈరోజు నేను డిశ్చార్జ్ అవుతున్నాను. ఇక్కడ అన్నీ మంచిగానే జరిగాయి. అంతా ఫ్రీగా చేశారు. రాజశేఖర్ సార్కి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఐఎమ్ ఎల్ వనజ. ఐ వర్క్డ్ యాజ్ ఎ టీచర్ అండ్ రిటైర్డ్. నా పేరు శివప్రసాద్ అండి. నేను మల్కాజ్గిరి నుంచి వచ్చాను. నాది ఇది సీస్పైన సర్జరీ అని జరిగిందండి ఇక్కడ. ఇది నాకు 2 years నుంచి ఈ ప్రాబ్లం నుంచి సతమతం అవుతున్నాను. ఇక్కడ ఉన్నంత మటుకు బెస్ట్ ఫెసిలిటీ అక్కడ లేదనుకుంటున్నానండి. ఎందుకంటే మా పరిస్థితిని బట్టి ఎంఆర్ఐ చేయించుకోలేము అనే పరిస్థితుల్లో ఉన్నాం. ఇక్కడ ఏకంగా నాకు సర్జరీ కూడా చేశారండి. ఈ ఫెసిలిటీస్ అన్ని మాకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో కల్పించినందుకు మా రాజశేఖర్ రెడ్డి గారికి నా ఒక హృదయపూర్వకమైన ధన్యవాదాలండి.